హలో అండి. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా బ్యాగ్స్ అంతా చెత్త అంతా ఉంటే ఇంక వాళ్ళనే బుక్స్ అన్నీ తీసేసి బ్యాగ్స్ అన్నీ నీట్గా అంతా తీసేసి ఎదరగొట్టేసి కొంచెం ఎండలో వేసి పక్కన పెట్టానండి. అంటే ఊరికి వెళ్ళాలి కదా, గోవాకి అయితే బయలుదేరుతున్నాం నెక్స్ట్ డే. ఇంకా వచ్చినాక అవన్నీ వాష్ చేసి తర్వాత చేద్దామని కొంతసేపు ఎండలో వేసేసి పక్కన కబోర్డ్లో పెట్టేసామంటే వచ్చినాక బ్యాగ్స్ అయిన తర్వాత వాష్ చేసి నీట్గా చేయొచ్చు. ఎండ మటుకు భయంకరంగా కాస్తుంది కదా, అన్నీ నీట్గా ఆరిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంకా బట్టలు సర్దేస్తున్నాం అనమాట. నా ఈ పిల్లలవి అందరివి ఒక్కొక్క బ్యాగ్కి అని ఎవరు వాళ్ళకి సపరేట్గా ఉంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఎవరి బ్యాగ్ వాళ్ళకి అన్నట్టు మా వాడైతే ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నాడు బట్టలు అన్నీ కూడా. ఒక పక్క నేనైతే ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట, ఒక్కొక్కరివి. అలాగే ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోతే నెక్స్ట్ డే టైము ఈవినింగ్ బయలుదేరాలండి. తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి గోవాకి వెళ్ళాలన్నమాట. అందుకని ఇంకన్నీ హడావుడిగా అన్నీ చేసుకుంటున్నాము. ప్రయాణం అంటేనే ఇంకా హడావుడిగా ఉంటుందండి. అవన్నీ ప్యాక్ చేయడము, ఇల్లు అంతా సర్దుకోవడం, మొత్తం చూసుకోవాలి కదా, అంత ప్యాకింగ్, ఇల్లు క్లీన్ చేయడము అంతా నీట్గా అన్నీ సర్దేస్తున్నానండి ఇంకా బయలుదేరాలని. ఫోన్ మాట్లాడుతున్నా మమ్మీ. ఫోన్ మాట్లాడు ముందు. మీ బ్యాగు ఆయన బ్యాగు అప్పుడు ఐరన్ చేసి తీసింది. ఓకే డన్. ఇది కూడా ఖాళీ ఉంది సార్, ఇంకొక రూవా ఏడిది బ్లాక్ కలర్ అదే అది కానీ అన్నం వేసుకొని తినిపోమా, నువ్వు తినిపో. అవన్నీ లోపల పెట్టేయాలి. సాయి రెడీ. డ్రెస్ జర్నీకి బాగుంటుందండి, అందుకని కొంచెం వెనక కుట్లు అవి ఊడిపోయి ఉంటే కొత్తదని అనమాట టాపు. అందుకని అప్పటికప్పుడు ఇంకా అది కూడా కుట్టేసి అన్ని మనం వేసుకొని పోయేవన్నీ పక్కన పెట్టేసుకుందామని అది కూడా నీట్గా స్టిచ్ చేస్తున్నానండి. అది జర్నీకి ఇది బాగా కంఫర్ట్గా ఉంటుందని స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా బయలుదేరాలి, సాయంత్రము గోవాకి అయితే బయలుదేరాలి. మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అంతా దేవుడికి పూజ అన్నీ చేసేసుకున్నాము. అమ్మ వాళ్ళు వచ్చేసి ఉన్నారు బయలుదేరడానికి. పెద్ద అక్కయ్య, అమ్మ, నేను, పిల్లలు మేమందరం బయలుదేరుతున్నాం అనమాట. వేరే అక్క వాళ్ళు కూడా, ఇంకో చిన్న అక్క వాళ్ళు కూడా వస్తున్నారు ఈరోజు. అక్క వాళ్ళు కూడా బెంగళూరు వెళ్తున్నారు అనమాట, చెన్నపట్నం. ఇంకా సేమ్ డే ట్రైన్ అనమాట. ఇంకా అందరం ఒకేసారి బయలుదేరదామని వాళ్ళు వస్తున్నారు. ఇంకా టిఫిన్ తేయడానికి నేను మా సాయి బయటకు వెళ్తున్నాం అనమాట. అంటే ఇంట్లో చేయలేదండి, ఇంకా అన్ని పనులు పెట్టుకుంటే అవ్వవని ఇంకా టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఒక మ్యారేజ్ ఉంది. నాకైతే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఇంకా మా బాబుని, మా అక్క వాళ్ళు కూడా మ్యారేజ్కి వెళ్తారు. ఇంకా అందరం వాళ్ళు వెళ్తారు. ఇంకా నేను ఇంకా చిన్న అక్క వాళ్ళ మీదంటే ఒక గ్లాస్ అన్నము రైస్ పెట్టేసుకొని పెరిగేసుకొని తిందామని. ఇంకా ఇంట్లో చెత్త ఏం ఉంచకూడదు కదా, మొత్తం నీట్గా చేసేసానండి. అంటే చెత్త ఇదంతా కూడా ఇంకా టిఫిన్ తేయడానికి వెళ్తూ ఇంకా ఇది కూడా పడేసేసి పోయి టిఫిన్ తెద్దామని అన్నీ బయట పెట్టేస్తున్నాను. అంతా క్లీన్గా చేసేసి వెళ్ళాలి కదా, అందుకని. చేపించుకొని బాగానే ఉంది. పూరి అయ్యి పూరి కాదు, దోశ బాగుంది. ఎక్కడదే? అక్కడే రాపేట్ సెంటర్లో. ఏడైనా ఒకటప్ప. అబ్బా కానీ తొందరగా పట్ల. వాళ్ళ వరకు పక్కన పెట్టేసి పెదాం. వాళ్ళ ఆ డోర్ వేసి ఆ ఏసీ రూమ్లో పోదాం. ఇద్దీరా, నువ్వు రాలేదు నాక. ఓపెన్ చే. ఓ ఓ ఓ చిన్న చిన్న పెట్టి ఇదిగమ్మా, బాగానే వేసాడు లేదండి. కానీ అటు కూర్చో, ఇంక వెనక్కి జరిగి పెట్టుకొని తిను. అది
వడ కావాలంటే వేసుకో, 2 వడలు వేసేసుకో. నా 3 ఉంటుందమ్మా. మేలు అయినా కానీ వేడిగా సెంటర్లో ఆడ కాదు, ఆ పక్క కాదు, ఈ పక్కలే. ఇవన్నీ బ్యాగులో పెట్టేసుకుంటే ఇది ఇన్హేలరు తెచ్చుకున్నా. పాకెట్ పర్ఫ్యూమా? ఏంట్రా ఇంత ఉప్పు కూడా ఉంది? ఇదే ఎక్స్పైరీ డేట్ ఉందా? 23 జూన్ 23లో చేశారు. 5 సరేలే. 70 రూపీస్. పాకెట్లో పెట్టుకో. రెడీ అవుతాం రా. సరే అక్క వాళ్ళు వచ్చేసారు. మా పెద్దక్క ఏంది హడావుడిగా డబ్బులు లెక్కేస్తుంది. ఇంకా ఏంటంటే ఇంక మ్యారేజ్కి వెళ్ళేసి ఇంకొచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా గోవాకి బస్సు ఎక్కేయడం అనమాట. మా నెల్లూరులో బస్సు ఎక్కేసామంటే తిరుపతికి వెళ్ళి డైరెక్ట్ ట్రైన్ అండి. డైరెక్ట్ కాదు, ఫ్రైడే డైరెక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా సెలవులు ఇచ్చేసారు కదా, పిల్లలు ఇంకా ఉండట్లేదు, హడావుడి చేస్తున్నారని బుక్ చేసేసామన్నమాట. అంటే తిరుపతిలో 9:30కి ఉంటుందండి హరిప్రియ. అక్కడ ఎక్కేసామంటే హుబ్లీకి వచ్చేస్తుంది నెక్స్ట్ డేకి మార్నింగ్కి 8:30కి 9కి. ఇంకా అక్కడ వస్తుందన్నమాట. ఇంకో నెక్స్ట్ అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది. దాన్ని ఎక్కామంటే నెక్స్ట్ ఈవినింగ్ 3:34 కల్లా గోవాకి వెళ్ళిపోతాం అనమాట. ఈ విధంగా మారి వెళ్ళాలి. డైరెక్ట్ అయితే ఫ్రైడే ఉండేది, డైరెక్ట్ తిరుపతిలో ఎక్కేసామంటే డైరెక్ట్గా గోవాలో దిగొచ్చు. కానీ పిల్లలు ఇంకా హడావుడి చేసేసరికి ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసేయండి అని చెప్పారు. ఇంకా అందుకని బుక్ చేసుకొని ఇంకా ఇక్కడ ఏంటంటే మ్యారేజ్కి వెళ్తున్నారండి పిల్లలు. పెద్దక్కయ్య, బావ, అమ్మ వాళ్ళ అందరూ మ్యారేజ్కి వెళ్తున్నారు. నేను చిన్నక్కయ్య పిల్లలు మేము ఇంట్లో ఉండిపోయామన్నమాట. ఇంకా అన్నీ సర్దేసుకొని నీట్గా అన్నీ చూసేసుకొని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు వచ్చే లోపల ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరడమేనమాట అండి. అది అమ్మ ఇట్రా. అదే లోపల అక్క వాళ్ళు అందరూ మ్యారేజ్ నుంచి వచ్చేసారనమాట. ఇంకా అంతా రెడీ అయిపోయామండి. 3:30 కల్లా అందరము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా బయట పెట్టి ఇంకా అన్నీ చూసుకొని లాక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. అంతా చెక్ చేసుకుంటూ ఉన్నాము. అందరూ ఎవరి పాటికి వాళ్ళు అందరూ రెడీ అవుతూ ఉన్నారనమాట హడావుడిగా. ఇంకా అందరూ అయిపోయినాక ఇంకా బ్యాగ్స్ అన్నీ కరెక్ట్గానే చెక్ చేసుకొని రూమ్స్ అన్నీ ఎలాగున్నంత ఒకసారి అంతా చిమ్మేసి నీట్గా అంత చూసేసి ఇంకా అంతా చూసుకుంటున్నాను. నాకు ఇదే పని అండి. ఇంకా అంటే ఒక 10 days రాము కదా, ఇంకా ఇల్లు ఎలా ఉంటుందో ఏమో అదే అనమాట. ఇంకా భయం అనమాట ఒక పక్క. ఇది కరెక్ట్, చాలా క్రిటికల్గా ఉంటారు అప్పుడు. రా తీసుకోంబా.
కుదరదు కానీ ఫోన్ పోతే నాకు ఉంటాయి. ఇది చెన్నయ్యా? ఇది చెన్నై రా. సేమ్ ఇలాగే ఉంటుంది. ఏడు యాప్ చెట్టు కింద ఏడు వస్తుందా నింది. ఇదిగో ఇది అయ్యి ఉంటుందిరా. చూద్దాం. బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. పిల్లలు గోల గోల, ఇంక అందరు కలిస్తే మా అక్క పిల్లలు అందరూ కూడా ఇంకా రచ్చరచ్చారనమాట. ఇంకా ఇక్కడ బస్సు ఎక్కేస్తే ఇంక వెళ్ళేసి ఇంక తిరుపతిలో నైట్కి 9:30కి ట్రైన్ అనమాట. అంతే అండి. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. లెంత్ ఎక్కువైపోయింది. దీని కంటిన్యూషన్ లాగా నెక్స్ట్ వీడియో వస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.